for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going out, going all the way. Going out, yeah, 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 yeah. Going out, going all the way. Going higher. Going all the way. Going up. Going all the way. Going up. Going all the way. Going higher. Break the mold, then press repeat. Get 'em up, get 'em. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు హోలీ జరుపుకుంటున్న వాళ్ళందరికీ హ్యాపీ హోలీ. కొంతమంది ఈరోజు జరుపుకోవద్దంటున్నారు. పిల్లలందరికీ చాలామందికి ఈరోజు హాలిడే ఉంది కాబట్టి అందరూ ఈరోజు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏం చూపిస్తూ ఏం చెప్తున్నావు అనుకుంటున్నారా? సారీ, ముందైతే అందరూ హ్యాపీ హోలీ అయితే సెలబ్రేట్ చేసుకోండి. అలాగే జాగ్రత్తగా ఆడుకోండి. ఇదైతే మొన్న సండే రోజు వ్లాగ్. మా పాపకైతే స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉండే, ఇంకా మేమైతే వెళ్ళిపోయాం. సండే కాబట్టి మా బావ నేను అందరం వెళ్ళిపోయాము. మాకు వీలుగా యాక్చువల్లీ ముందు నుంచి అనుకున్నాం అన్నమాట. అమ్మగారిది ఫస్ట్ ఏజ్ ప్రోగ్రామ్ కాబట్టి హాలిడే పర్మిషన్ తీసుకోవాలి. ఈవినింగే పెడతారనుకున్నాం. ఒక 1 అవర్ పర్మిషన్ తీసుకుంటే చాలా అనుకున్నాం, కానీ గాడ్స్ గ్రేస్ వాళ్ళు సండే పెట్టారు. ఇంకా హ్యాపీగా అయితే అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ చూసారా మా అమ్మాయితో ఫస్ట్ సాంగ్ మా అమ్మాయి కూడా ఉంది. యూకేజీ ఎల్కేజీ పిల్లలతో ప్రేయర్ సాంగ్ పాడించి వాళ్ళైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని నిల్చోబెట్టారనమాట. గెస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ చూసారా పిల్లలందరూ చిన్న పిల్లలు కదా. మా అమ్మాయి ఏమో అక్కడ నుంచి మేము ఎదురుగా ఉన్నాం హాయ్ చెప్తూ ఉంది. ఇంకా వీళ్ళందరేమో ఒక్కొక్క రకంగా చున్నీ వేసుకొని అటు ఇటు ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ ప్రిన్సిపల్ వచ్చి సాంగ్ వచ్చా రాదా అని కనుక్కుంటూ పిల్లల్ని సెట్ చేస్తుందనమాట. వాళ్ళ డ్రెస్సుల్ని కూడా సెట్ చేస్తుంది. అంటే ఇంకా వాళ్ళు తెచ్చిన కాస్ట్యూమ్స్ కదా, ఎంత ఫిట్ చేయించినా కొన్ని సెట్ అవ్వలేదనమాట. మా అమ్మాయికి చాలా లూజ్ అవుతూ ఉంది. ఎన్ని స్టిచ్చెస్ వేయించినా సరే ఇంకా అందరినీ సెట్ చేసి నిల్చోబెట్టేసి టీచర్ అయితే గెస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. ఇంక ఇక్కడ వీళ్ళైతే చూస్తూ ఉన్నారు వాళ్ళ ఆటలు. కానీ నిజం చెప్తున్నా, నా టైంలో కానీ ఇప్పటికి కూడా నాకు కనీసం చాలామంది ఉంటే వెళ్ళడానికి భయం వేస్తుంది. కానీ అక్కడ వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఫియర్లెస్గా అసలు భయం లేకుండా నిల్చొని చక్కగా అంతమంది ఉన్నా వాళ్ళు నిల్చున్నారు చూడండి. చాలా హ్యాట్స్ ఆఫ్ కదా. ఇప్పుడు పిల్లలు చాలా అప్డేట్, అసలు వాళ్ళకి భయం అవి ఏమీ లేవు. చాలా ధైర్యంగా ఏదైనా చేయగలరు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే ఈ సార్ మరి గెస్టా ప్రిన్సిపల్ వాళ్ళ రిలేటివ్ నాకు తెలియదు, కానీ ఇంక ఇక్కడ అయితే పిల్లల్ని ప్యాంపర్ చేస్తూ ఉన్నాడు. అడుగుతూ ఏ క్లాస్ ఏంటి అని అడుగుతూ ఉన్నారనమాట. ఇంకా టీచర్స్ అందరూ వచ్చారు. జ్యోతి ప్రజ్వాలన తర్వాత వాళ్ళైతే సింగింగ్ స్టార్ట్ చేస్తారు. మా అమ్మాయి సాంగ్ తర్వాత ఇక్కడైతే ఫస్ట్ యూకేజీ అండ్ ఎల్కేజీ పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. ఏ సాంగ్ ఏమన్నా ఐడియా ఉందా? నేను చెప్తానులేండి. గరుడ గమనర అని ఆ సాంగ్ చాలా బాగా చేశారు పిల్లలైతే. ఏంటంటే చెప్తాం కదా, పెద్ద పెద్ద వాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇలా పిల్లలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు నా పిల్లలు నా కూతురు నా కొడుకు అని కాకుండా ప్రతి పేరెంట్ ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడే కదా వాళ్ళలో ఆ క్యూట్నెస్ ఉంటుంది.
మన పిల్లలది మాత్రమే వీడియో తీసుకోవాలి, మన పిల్లల్ని మాత్రమే చూడాలి అన్నట్టు ఏమి ఉండదన్నమాట. వాళ్ళు చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా చాలా హ్యాపీగా. ఇంక ఇక్కడైతే చెప్పక్కర్లే, వీళ్ళు డే కేర్ కిడ్స్ వాళ్ళైతే ఫుల్ జోష్తో ఆడుతున్నారు. ఫస్ట్ అందులో కొంతమంది ఏడుస్తున్నారు. ఫైనల్గా ఎంతసేపు ప్యాంపరింగ్ తర్వాత పిల్లల్ని అయితే స్టేజ్ పైకి తెచ్చారో తెలుసా. టీచర్స్ కూడా చాలా ఓపిక్గా తెచ్చారు. ఇంకా సాంగ్ పెట్టాక అవి ఇచ్చాక వాళ్ళు చూడండి సాంగ్ డ్యాన్స్ అవి ఏం అర్థం కాదు, వాళ్ళు ఏడకుండా ఇంకా ఎగురుతూ చేస్తూ ఉన్నారు. ఒక బాబు మాత్రం మీరు చూస్తుంటే కంటిన్యూస్గా ఏడుస్తూ ఉన్నారు. ఇంకా ఫైనలీ అయితే మా చిటి తల్లి డ్యాన్స్ టైం అయితే వచ్చేసింది. తనైతే పార్టిసిపేట్ చేయడానికైతే వచ్చింది. ఇంకా కపుల్ డ్యాన్స్ లాగా ఇంకా సెట్ చేస్తూ ఉన్నారనమాట టీచర్స్ అంతా పేరుగా. కపుల్ డ్యాన్స్ అనొచ్చో పేర్ డ్యాన్స్ అనొచ్చో నాకు తెలీదు, తప్పుగా పలుకుంటే సారీ. ఇంకా సెట్ చేస్తూ ఉన్నారు. ఇంకా పేరెంట్స్కి కనిపించకూడదు, వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారో ఏంటో తెలియదు, కానీ ఇంకా కర్టన్ అయితే క్లోజ్ చేసి, లేకపోతే ఎంట్రీ బాగుండాలని కర్టన్ క్లోజ్ చేసి కర్టన్ ఓపెన్ చేసి డ్యాన్స్ అయితే చేపించారు. డ్యాన్స్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా తర్వాత నర్సరీ పిల్లలకి వచ్చిన గెస్ట్తో మెమెంటోస్ అయితే ఇప్పించారనమాట. తర్వాత నర్సరీ పిల్లలకి కూడా ఇది ఫర్ ద ఫస్ట్ టైం 2 చేశారు వాళ్ళు. గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేశారు, అలాగే డే కేర్ పిల్లలతో కూడా పార్టిసిపేషన్ చేయించారంట. 13 years అవుతుంది స్కూల్ రన్ అవుతూ, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా అక్కడున్న గెస్ట్ వాళ్ళ పాప కూడా సేమ్ స్కూల్లో చదివిందంట. ఇప్పుడు వాళ్ళు చీఫ్ గెస్ట్ కదా, ఆయననే పిలిచినందుకు ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్